ఆ, ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరగవు, కేంద్రం క్లారిటీ ఇచ్చిందట. ఇప్పుడు పెరుగుతాయని చెప్పినా సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎలక్షన్లో. ఆడ ప్రచారం చేస్తున్నారు పెద్ద ఎత్తున అపోజిషన్ పార్టీలు. చూసిరి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు అయిపోగానే ఈ రేట్లు పెరుగుతాయని. సో ఎలక్షన్ల కోసమైనా ఇప్పుడు చెప్పక తప్పదని కేంద్రం ఏమంటుందంటే, ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ ధరగా మేము పెంచము అని చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారాన్ని కేంద్రం తోసిపుచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత ముడి చమురు ధరలు 50% పైగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగా నష్టం వస్తున్న నేపథ్యంలో ఇంధనాల చిల్లర విక్రయ ధర పెరుగుతుందా అని మీడియా ప్రశ్నించగా అదేమీ లేదన్నారు. భయంతో కొన్ని చోట్ల కొనుగోళ్లకు ఎగబడుతున్నారని, దీనిపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం మాట్లాడుతున్నామన్నారు. ఎక్కడా పెట్రోల్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విమాన ఇంధనాలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, వదంతుల్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. సో ఏం పెరిగాయి పెట్రోల్ రేట్స్ అని కేంద్రం ఒక క్లారిటీ ఇస్తుంది. ఎప్పటి వరకు పెరిగాయి? ఇమీడియట్ కంటే ఎప్పుడు? ఇమీడియట్ కంటే 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల, వారమా, 10 రోజుల, ఓ 2 నెలల తర్వాత పెంచారు అనుకోండి, ఏముంటుంది? సింపుల్. తెల్లారే పెరగకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి అయితే పెరుగుతాయి కదా, మీరు పెంచక తప్పదు కదా. ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరగవు, కేంద్రం క్లారిటీ ఇచ్చిందట. ఇప్పుడు పెరుగుతాయని చెప్పినా సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎలక్షన్లో. ఆడ ప్రచారం చేస్తున్నారు పెద్ద ఎత్తున అపోజిషన్ పార్టీలు. చూసిరి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు అయిపోగానే ఈ రేట్లు పెరుగుతాయని. సో ఎలక్షన్ల కోసమైనా ఇప్పుడు చెప్పక తప్పదని కేంద్రం ఏమంటుందంటే, ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ ధరగా మేము పెంచము అని చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారాన్ని కేంద్రం తోసిపుచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత ముడి చమురు ధరలు 50% పైగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగా నష్టం వస్తున్న నేపథ్యంలో ఇంధనాల చిల్లర విక్రయ ధర పెరుగుతుందా అని మీడియా ప్రశ్నించగా అదేమీ లేదన్నారు. భయంతో కొన్ని చోట్ల కొనుగోళ్లకు ఎగబడుతున్నారని, దీనిపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం మాట్లాడుతున్నామన్నారు. ఎక్కడా పెట్రోల్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విమాన ఇంధనాలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, వదంతుల్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. సో ఏం పెరిగాయి పెట్రోల్ రేట్స్ అని కేంద్రం ఒక క్లారిటీ ఇస్తుంది. ఎప్పటి వరకు పెరిగాయి? ఇమీడియట్ కంటే ఎప్పుడు? ఇమీడియట్ కంటే 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల, వారమా, 10 రోజుల, ఓ 2 నెలల తర్వాత పెంచారు అనుకోండి, ఏముంటుంది? సింపుల్. తెల్లారే పెరగకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి అయితే పెరుగుతాయి కదా, మీరు పెంచక తప్పదు కదా.